అక్రమార్జన కోసం కూటమి నేతలు వెంపర్లాడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మద్యం ఇసుక పాలసీ ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అవినీతి చేసేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారని చెప్పారు. మద్యం దుకాణాలకు లాటరీలు పెట్టి మళ్లీ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ లేదని అంబటి రాంబాబు అన్నారు. షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు. బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తానంటున్నాడు. ఎందుకే ఈ సొల్లు కబుర్లు నాకు అర్థం కాదు. మైక్ ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం. అసలు బెల్ట్ షాపు లేనిది ఎక్కడ చెప్పండి. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ బెల్ట్ షాపుల కోసం పాటలు పెట్టారు. బెల్ట్ షాపులు అద్భుతంగా అఫీషియల్గా జరుగుతున్నాయి. ఎక్సైజ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్రాందీ షాపుల వాళ్ళు ఎమ్మెల్యేలకి వాటి మీదకి వెళ్ళి రైడ్లు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. తెల్లారిపాటికి వచ్చి ఎమ్మెల్యేలకు డబ్బులు కడుతున్నారు. ఇది జరుగుతున్న విషయం. చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు మాత్రం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మద్యం చౌకగా జరుగుతున్నాయి ఇక్కడ చెప్పండి, నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు, మద్యం ఏమన్నా చౌకగా దొరుకుతుందా? ఎక్కడ చౌకగా లేదు. అంతకన్నా ₹1 ఎక్కువే దొరికేటటువంటి పరిస్థితి మా రోజుల్లో కన్నా. ఈ విధంగా మద్యం షాపుల్లో విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఏ ఊర్లో ఆ ఊర్లో దందాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక ఆదాయం ఎమ్మెల్యేలకి. కూటమి ఎమ్మెల్యేలు 165 మంది గెలిచారు, 164 మంది. వీరి పరిస్థితి ఎలా ఉందంటే మంచి అవకాశం మించిన దొరకదు. మంచి సమయం వచ్చింది, ఆదాయ మార్గాలు వెతుక్కుందాం, ధనార్జన చేసుకుందాం. మళ్ళీ మేము నిలబడాల్సిన అవసరం లేదా, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా, సంపాదించుకుంటే తప్పేంటి అనే పద్ధతుల్లో. ఈ మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కాదు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు రెండిట్లో ఒకటి బహిరంగంగా రాసినటువంటి మాటలు నేను చదువుతా ఉన్నా. అక్రమార్జన కోసం వెంపర్లాడుతున్నారు. ఇసుక, మద్యం ఇలాంటివన్నీ కాంట్రాక్టర్లు, ప్రైవేటు పరిశ్రమల్లో ఉన్నటువంటి విషయాల్లో దోచుకునే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు, కొన్ని చోట్ల బజారుకు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్ళి సర్దుతున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. వాటాల కోసం తాపత్రయపడిపోతున్నారు.